హాయ్ అండి. పిల్లల దగ్గర ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, మేము ముగ్గురు ఉంటాము ఇంట్లో ఇప్పుడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పిల్లల్ని చూసుకుంటా ఉంటుంది, ఇద్దరు పిల్లల్ని. ఆ పిల్లల్ని నాతో పాటు ఇంకొక అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలం కదా, ఇంకొక అమ్మాయికి చెప్పింది చూసుకుంటా ఉండు, నేను బట్టలు పిండేసి వస్తా, ఆరబెట్టి వస్తా అనేసి. అమ్మాయి చూసుకుంటానే అమ్మాయి పనిలో అమ్మాయి అయిపోయింది అనమాట. పిల్లోని పట్టించుకోకుండా సెల్లు చూసుకుంటూ ఉండిపోయింది. ఆ పిల్లోడేమో ఆ హాల్లోంచి స్పీడ్గా వచ్చేసి ఆమె స్టెప్స్ పైన పడిపోయినాడు. ఆ అమ్మాయి ఏమో ఆమెను అందరం పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోడిని ఏమో ఎత్తుకున్నాము. ఆ పిల్ల లోపల ఉంది బట్టలు ఆరేసుకుంటా. అందరూ అమ్మాయిని తిడతా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే చూడండి, మనం పిల్లల్ని చూసుకునేటప్పుడు పిల్లల్నే చూసుకోవాలా. బాగా నమ్మితే తప్ప ఎవరి చేతికి అప్పగించకూడదు. వాళ్ళకి ఏం చిన్న దెబ్బ తగిలినా మన మీదకే వస్తారు అసలు. ఎందుకంటే పిల్లలంటే ఎవరి పిల్లలైనా ఒకటే, కాదని నేను అనడంలా. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. వాళ్ళని చూసుకుంటారు అని మనకు ధైర్యం ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గర వదిలేసి పోవాలి. అంతేగాని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వదిలేసినాం అనుకోండి, మన ఇంటికి కూడా వెళ్ళలేం. ఇదైతే వాస్తవం ఇక్కడ.